వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేశామన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో ఉత్తమ వైద్యులకు అవార్డులు అందజేశారు మంత్రి సత్యకుమార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేశామన్నారు. ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు వైద్యులే ప్రధాన భూమిక పోషించాలని మంత్రి ఆకాంక్షించారు. పాటించకుండా ప్రజల ప్రాణాలను కాపాడడం అనేది తమ వృత్తి ధర్మం అనే విషయాన్ని కూడా డాక్టర్లు గుర్తించాల్సి ఉంది. ఈ రెండింటి మధ్య సమన్వయం జరిగినప్పుడు ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అవుతుంది. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సంవత్సరంలో అనేక రకాలైన ఆరోగ్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ఒక చాలా భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా, ఆర్థిక వనరుల లేమున్నప్పటికీ కూడా ఒక సంవత్సర కాలంలోనే ఒక నాయకత్వం కారణంగా, చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్న నాయకత్వం కారణంగా ఇవాళ మార్పు తీసుకురాగలిగాం. ఆ మార్పును కూడా ప్రజల ముందు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచి ఈ మార్పు మేము తీసుకురాగలం, ఈ పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రోజుల్లో ఓపీ సర్వీసుల్లో కానీ, లేదా డాక్టర్ల అందుబాటుల విషయంలో కానీ, లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ల విషయంలో కానీ, లేదా అందుతున్న సేవలు కానీ, లేదా క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని రాష్ట్రంలో తయారు చేయడం మొదలుపెట్టడం కానీ, లేదా మెంటల్ హెల్త్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం విషయంలో కానీ, లేదా కింద గ్రామాల్లో ఒక నాణ్యమైన వైద్య సేవలను నిరాటంకంగా అందించడం కోసం ఈ ఆరోగ్య విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో ఉంటున్న వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య నిర్మాణం విషయంలో కానీ, ఈ రకంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆదాయాన్ని పెంచి ఒక అసమానతలు లేని ఒక ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన సమృద్ధికరమైన భారత్ కూడా నిర్మించాలని ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ